7 మ్యాచెస్ ఆడి ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టాప్లో ఉన్నటువంటి పంజాబ్కి అయితే రాజస్థాన్ రాయల్స్ షాక్ ఇచ్చింది. అది మామూలు షాక్ కాదు. 222 టార్గెట్ను వచ్చేసి 19 ఓవర్స్లోనే చేసి వాళ్ళకైతే మంచి షాక్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి పంజాబ్ అన్బీటన్గా ఉండింది నిన్నటి వరకు అయితే. ఇప్పుడు వచ్చేసి పంజాబ్ కూడా ఒక మ్యాచ్ అయితే ఓడిపోయి ఉన్నారు. అది కూడా వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ చేతిలో. ఈ మ్యాచ్కు ముందు అందరూ అనుకున్నారు పంజాబ్ వచ్చేసి 264 టార్గెట్ని కూడా చేసిన తర్వాత 215 కూడా చేసింది. సో ఇక్కడ ఎంత టార్గెట్ అయినా చేస్తారు అన్నట్టయితే జరిగింది. సో అక్కడైతే టాస్ గెలిచిన రాజస్థాన్ అయితే ఫీల్డింగ్ తీసుకుని మ్యాచ్ని అయితే అద్భుతంగా ఎండ్ చేసింది. సో ఇక్కడ తక్కువ స్కోర్ చేసినా కానీ సూర్యవంశీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తర్వాత వచ్చేసి లాస్ట్ డువాన్ ఫెరెరా తర్వాత శుభం దుబే వాళ్ళ కెరీర్ బెస్ట్ నాక్స్ అయితే ఆడాడు. పంజాబ్ నుంచి కూడా చాలా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. తక్కువ స్కోర్ కొట్టిన ప్రియాన్స్ ఆర్య ఒక వండర్ఫుల్ నాక్ అయితే ఆడాడు. ప్రభు సిమ్రాన్ సింగ్ 50 చేశాడు. తర్వాత వచ్చేసి అయ్యర్ 30 కొట్టిన ఒక స్టేబుల్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. తర్వాత వచ్చినటువంటి స్టోయినిస్ అయితే మ్యాచ్ స్వరూపాన్ని మార్చే ఇన్నింగ్స్ ఆడాడు. సో ఇటువంటి చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే జరిగాయి ఈ మ్యాచ్ లో చూసుకుంటే. మ్యాచ్ నెంబర్ 40 రాజస్థాన్ వర్సెస్ పంజాబ్. టాస్ గెలిచిన రాజస్థాన్ ఫీల్డింగ్ తీసుకుంది. రాజస్థాన్ అయితే చాలా మంచి మార్పులు అయితే చేశారు. ఎటువంటి సిచ్యువేషన్లో మ్యాచ్ ఓడిపోకూడదు, ఈవెన్ 200 అబోవ్ టార్గెట్ని చేయాలన్న మంచి టీంతో రావాలని అయితే వాళ్ళు టీంతో వచ్చారు. అక్కడ చూసుకుంటే ప్రతి మ్యాచ్లో ఫెయిల్ అవుతున్నటువంటి హెడ్మైర్ స్థానంలో అయితే షనగాన్ తీసుకుని వచ్చారు. మంచి మూవ్, ఎందుకంటే అతను బౌలర్ గాను బ్యాటర్ గాను పనికొస్తాడు. చూసుకుంటే లాస్ట్లో ఎక్కువ స్కోర్ తక్కువ బాల్లో చేయాలన్నప్పుడు ఖచ్చితంగా యూజ్ఫుల్ అవుతాడు. చూసుకుంటే అతను చాలా మంచి ఇన్నింగ్స్ అలాంటి ఆడున్నాడు. ఈవెన్ వరల్డ్ కప్లో కూడా పాకిస్తాన్ మీద మంచి ఇన్నింగ్స్ ఆడాడు. సో అతనైతే యూజ్ అవుతాడని ఆ ఆలోచనతో తీసుకుని వచ్చారు. తర్వాత బౌలింగ్లో కూడా వచ్చేసి స్పిన్ బౌలర్ అయినటువంటి బిష్ణోయిని తీసేసి అతని ప్లేస్లో వచ్చేసి యశ్ రాజ్ని అయితే తీసుకుని వచ్చారు. సో ఇక్కడ అతను కూడా మంచిగానే ఉపయోగపడ్డాడు. సో టాస్ ఓడిపోయి బ్యాటింగ్ వచ్చిన పంజాబ్కి అయితే చాలా మంచి ఆరంభమే లభించింది. ఫస్ట్ ఓవర్లో ఓన్లీ 8 రన్స్ మాత్రమే వచ్చాయి ఆర్చర్ బౌలింగ్లో. సో అక్కడి నుంచి చూసుకుంటే సెకండ్ ఓవర్లో అయితే దంచి కొట్టాడు ప్రియాన్స్ ఆర్య. ఒకటే ఓవర్లో విధ్వంసం సృష్టించాడు. తర్వాత థర్డ్ ఓవర్లో వచ్చేసి ఆర్చర్ బౌలింగ్లో 2 4 కొట్టి తర్వాత మళ్ళీ షాట్ ట్రై చేసి అయితే అక్కడ ఈజీగా అవుట్ అయిపోయాడు. సో అతను చేయాల్సిన పని అయితే చేశాడు. 29 రన్స్ చేశాడు. అది కూడా 11 బాల్స్లోనే. బర్గర్ క్యాచెస్ అవుట్ అయిపోయాడు. తర్వాత వచ్చినటువంటి కనోలీ కూడా చాలా వండర్ఫుల్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. అక్కడ చూసుకుంటే 14 బాల్ మాత్రమే ఫేస్ చేసి 30 రన్స్ అయితే చేశాడు. అది కూడా 3 6s 2 4sతో. సో 214 అయితే అతని స్ట్రైక్ రేటు. సో ఇక్కడ వీళ్ళిద్దరు ఆడిన తక్కువ స్కోర్ అయినా కానీ ప్రియాన్స్ ఆర్య, కనోలీ చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ అయితే ఆడారు. సో వీళ్ళు బాల్ చాలా తక్కువ ఫేస్ చేసి 60 స్కోర్ అయితే కొట్టారు. సో ఇక్కడ చాలా వండర్ఫుల్ ఇన్నింగ్స్ వీళ్ళిద్దరు ఆడింది. తర్వాత వచ్చినటువంటి అయ్యర్తో కలిసి ప్రభు సిమ్రాన్ సింగ్ అయితే చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అతను వచ్చేసి 44 బాల్స్లో 59 రన్స్ అయితే చేసి అవుట్ అయిపోయాడు. ఈవెన్ 6 4s ఒక 6 కూడా కొట్టాడు. 134 స్ట్రైక్ రేటు. కొంచెం నెమ్మదిగానే ఆడాడు. తర్వాత వచ్చినటువంటి స్టోయినిస్ అయ్యర్ మళ్ళీ ఒక రేంజ్ అద్భుతం అయితే చేశారు. అక్కడ చూసుకుంటే అయ్యర్ బాల్ టు రన్ కొడుతూ వచ్చాడు. ఈ మ్యాచ్ లో అంత ఇంటెంట్ అయితే కనబరచలేదు. ఒక 4 ఒక 6 మాత్రమే చేసి 27 బాల్స్ వేసి 30 రన్స్ మాత్రమే చేశాడు. ఒక ఎండ్ లో చూసుకుంటే పంజాబ్ 200 బిలో స్కోర్ చేస్తుంది అనిపించింది. ఎందుకంటే అక్కడ వచ్చేసి చెప్పుకోదగ్గ బ్యాట్స్మెన్స్ అయితే ఏం లేరు. అక్కడ వచ్చేసి హెగ్డేన్ కూడా తీసుకుని వచ్చారు. అక్కడ ఇంకా నేహల్ వజేరా, మ్యాక్రో జాన్సన్ కూడా ఉన్నారు. కానీ వీళ్ళైతే హెగ్డేన్ తీసుకుని వచ్చారు. అతను ఏం పెద్దగా బాల్ ఫేస్ చేయలేదు. 2 బాల్స్ ఫేస్ చేశాడు. సో ఇక్కడ మార్కస్ స్టోయినిస్ లాస్ట్ 2 ఓవర్లు అయితే ఊచకోత కోసాడు. అక్కడ చూసుకుంటే ఆర్చర్ కానీ తర్వాత లాస్ట్ ఓవర్ వేసిన బ్రిజేష్ కానీ మామూలుగా కొట్టలేదు. 6లు 4లతో అయితే జస్ట్ 20 బాల్స్లోనే హాఫ్ సెంచరీ చేసుకున్నాడు. అతను ఓవరాల్గా 22 బాల్స్ ఫేస్ చేసి 62 రన్స్ అయితే చేశాడు. అది కూడా 281 స్ట్రైక్ రేట్ అయితే కొట్టాడు. 6 6లు 4 4లు. ఇతని ఇన్నింగ్స్ లేకుంటే 200 అబో స్కోర్ అయితే రాదు. చాలా వండర్ఫుల్ ఇన్నింగ్స్ ఆడి ఇక్కడ వచ్చేసి 200 అబో టార్గెట్ని అయితే సెట్ చేశాడు అక్కడ ఆర్ఆర్కి. ఆర్ఆర్ బౌలింగ్ చూసుకుంటే జోఫ్రా ఆర్చర్ 4 ఓవర్లో 40 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. బర్గర్ వచ్చేసి 4 ఓవర్లో 59 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. చాలా ఎక్స్పెన్సివ్గా మారాడు. 14.75 ఎకానమీ అయితే 5 రన్స్ ఇచ్చాడు. బ్రిజేష్ శర్మ ఫస్ట్ 3 ఓవర్స్లో ఓన్లీ 18 రన్స్ మాత్రమే ఇచ్చాడు. లాస్ట్ 20th ఓవర్ వేయడానికి వచ్చినప్పుడు అయితే అతనికి మిగతా స్కోర్ అయితే వచ్చాయి. 42 ఇచ్చాడు. సో అక్కడ చూసుకుంటే బ్రిజేష్ శర్మ మామూలుగా కొట్టలేదు స్టోయినిస్. ఎస్పుంజా ఇతను వచ్చేసి స్టార్టింగ్లో మంచిగా వేశాడు. కానీ లాస్ట్లో వచ్చే స్కోర్ సమర్పించుకున్నాడు. 4 ఓవర్లో 41 రన్స్ ఇచ్చి 2 వికెట్లు అయితే తీసుకున్నాడు. జడేజా 4 ఓవర్లు 32 ఇచ్చాడు. కానీ అక్కడ వికెట్ అయితే తీయలేకపోయాడు. 222 రన్స్ చేజ్ చేయడానికి వచ్చినటువంటి ఆర్ఆర్కి అయితే అదిరిపోయే ఆరంభం లభించింది. ముఖ్యంగా చూసుకుంటే సూర్యవంశీ ఫస్ట్ ఓవర్లో ఫస్ట్ బాల్ జైస్వాల్ సింగిల్ తీసి ఇచ్చాడు. ఆ ఓవర్లో అయితే విధ్వంసం సృష్టించాడు. అక్కడ అయితే 15 రన్స్ అయితే పిండుకున్నాడు సూర్యవంశీ. నెక్స్ట్ ఓవర్లో కూడా సేమ్ మళ్ళీ అయితే సింగిల్ తీసి ఇచ్చాడు జైస్వాల్. మళ్ళీ ఆ ఓవర్లో మామూలుగా కొట్టలేదు. సో అతను వచ్చేసి అవుట్ అయ్యే సమయానికి అతని స్కోర్ వచ్చేసి 43. అది కూడా ఓన్లీ ఒక సింగిల్, మిగతాటి వచ్చేసి బౌండరీస్ రూపంలో వచ్చాయి. 51 ఫర్ 1 వికెట్ పడినప్పటికీ అతని స్కోర్ వచ్చేసి 43. అంటే అతని విధ్వంసం ఎంతో అర్థం చేసుకోవచ్చు. అప్పుడు జైస్వాల్ స్కోర్ ఓన్లీ 7 రన్స్. అది కూడా వచ్చేసి 4 బాల్స్లో. సో ఒక ఎండ్లో వచ్చేసి యాంకర్ రోల్గా అలా నిలబడ్డాడు. సో ఇక్కడ చూసుకుంటే సూర్యవంశీ అవుట్ అయిన తర్వాత జైస్వాల్ అతని విశ్వరూపం చూపించాడు. అతను వచ్చేసి జస్ట్ 7 బాల్స్లోనే 21 రన్స్ చేశాడు. సో 300 అబౌవ్ స్ట్రైక్ రేట్తో ఆడాడు. అతను వచ్చేసి చాలా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. స్టార్టింగ్లో
సూర్యవంశీ తర్వాత జైస్వాల్ కారణంగానే మ్యాచ్ గెలుస్తారా అన్నట్టయితే అనిపించింది. కానీ మళ్ళీ జూరెల్ అయితే కొంచెం మ్యాచ్లో దెబ్బేశాడు. అదేంటంటే 20 బాల్స్ వేసేసి ఓన్లీ 16 రన్స్ మాత్రమే చేశాడు. అక్కడ 16 బాల్స్ వేసేసిన సూర్యవంశీ 43 కొట్టాడు. 27 బాల్స్ వేసేసిన జైస్వాల్ అయితే 51 కొట్టాడు. సో జూరెల్ అయితే కొంచెం నెమ్మదిగానే ఆడాడు. పరాగ్ కూడా అంత గొప్ప ఇన్నింగ్స్ ఏం ఆడలేదు, కానీ అతనికైతే గొప్ప ఇన్నింగ్స్. ఏంటంటే ఈ సీజన్ మొత్తంలో కూడా అతనైతే ఎక్కువ స్కోర్ చేయలేదు. ఈ 29 కొట్టాడు, అదే అతని బెస్ట్ ఈ సీజన్ స్కోర్, హైయెస్ట్ స్కోర్ చూసుకుంటే. సో అతను అవుట్ అయిన తర్వాత డువెన్ ఫెరేరా, శుభమ్ దుబే మ్యాచ్ స్వరూపాన్ని మార్చారు. ఫస్ట్ వచ్చేసి శుభమ్ దుబే తగులుకున్నాడు ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి. అతను కొడుతున్నప్పుడు డువెన్ ఫెరేరా కూడా అయితే ఇంకొక ఎండ్లో వాంచిడిశాడు. అక్కడ వచ్చేసి డువెన్ ఫెరేరా, శుభమ్ దుబే లేకుంటే ఈ మ్యాచ్ గెలిచలేరు రాజస్థాన్ రాయల్స్. ఎందుకంటే ఓపెనర్స్ అవుట్ అయిన తర్వాత మళ్ళీ వచ్చినటువంటి జూరెల్ కానీ పరాగ్ కానీ ఆ ఇంటెంట్ని అయితే కనబరచలేకపోయారు. తర్వాత వచ్చినటువంటి శుభమ్ దుబే, ఫెరేరా వీళ్ళే మంచి ఇన్నింగ్స్ అయితే ఆడారు. ఈవెన్ అక్కడ రవీంద్ర జడేజా, ధనుష్ చనక ఉన్నా కానీ దూబేని నమ్ముకొని ఇంపాక్ట్ ప్లేయర్గా అయితే తెచ్చుకున్నారు. సో దూబే చాలా మంచిగా అక్కడైతే ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. జస్ట్ 12 బాల్స్ 31 రన్స్ అయితే చేశాడు. 258 స్ట్రైక్ రేట్తో అయితే స్కోర్ కొట్టాడు. ఇంకా డువెన్ ఫెరేరా లాస్ట్ బాల్ 6 కొట్టి 50 కూడా చేసుకున్నాడు. సో చాలా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. 26 బాల్స్ 52 రన్స్ అయితే చేశాడు. ఈవెన్ లాస్ట్ వాళ్ళు కొట్టిన స్కోర్ అనేది డువెన్ ఫెరేరా కొట్టినట్టే. సో అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడాడు. 200 స్ట్రైక్ రేట్తో అయితే ఆడాడు. 6 4లు 3 6లు అయితే కొట్టాడు. సో ఇక్కడ చూసుకుంటే డువెన్ ఫెరేరా, శుభమ్ దుబేనే మ్యాచ్ అయితే గెలిపించింది. సో ఫస్ట్లో ఇద్దరు, లాస్ట్లో ఇద్దరు కొట్టబట్టే మ్యాచ్ అయితే గెలిచగలిగారు. లేకుంటే పంజాబ్ లాంటి బౌలింగ్ మీద అంతగా వీళ్ళైతే కొట్టే ఛాన్స్ లేదు. చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడారు. ముఖ్యంగా ఇక్కడ హర్షదీప్ సింగ్ చూసుకుంటే ప్రతి మ్యాచ్లో బ్యాట్స్మెన్ లాగా పరుగులు అయితే ఇస్తున్నాడు. సో ఇక్కడ 68 రన్స్ అయితే ఇచ్చాడు ఒక వికెట్ తీసి 4 ఓవర్స్లో. 17 ఎకానమీ రన్స్ ఇచ్చాడు. ఫెర్గ్యూసన్ కూడా 57 రన్స్ అయితే ఇచ్చాడు, వికెట్ తీయలేకపోయాడు 4 ఓవర్లో. మ్యాక్రో జెన్సన్ చూసుకుంటే 12 అబో ఎకానమీ అయితే 41 రన్స్ ఇచ్చాడు, అది 3.2 ఓవర్స్లో. కార్ వచ్చేసి 4 ఓవర్లు 25 రన్స్ ఇచ్చాడు. ఇతను వచ్చేసి మంచిగా బౌలింగ్ చేశాడు, వికెట్ అయితే తీయలేకపోయాడు. చాహల్ చూసుకుంటే ఈ మ్యాచ్లో అతనే కొంచెం అటో ఇటో మ్యాచ్ అయితే లాగాడు. 3 వికెట్స్ తీసుకున్నాడు, అది కూడా 36 రన్స్ మాత్రమే ఇచ్చి 4 ఓవర్లో. ఇక్కడ చూసుకుంటే అద్భుతంగా ఆడిన రాజస్థాన్ అయితే గెలిచింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఓటమి అనేది లేకుండా వచ్చినటువంటి పంజాబ్ అయితే ఓడిపించారు. సో ఇక్కడ వీళ్ళు కూడా ఛాంపియన్షిప్ కి కంటెండర్ లా కనిపిస్తున్నారు ఆర్ఆర్, ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ చాలా అద్భుతంగా ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మెసేజ్ అయితే పాస్ చేశారు, మేము కూడా టైటిల్ రేస్ లో ఉన్నట్టు. వండర్ఫుల్ ఇన్నింగ్స్ ఆడిన డువెన్ ఫెరేరా అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారు. సో ఇవ్వాలి అతనికి, ఎందుకంటే అతను లేకుంటే ఈ మ్యాచ్ లేదు. సో మీరు ఏమన్నా కామెంట్ చేయండి, మీకైతే పంజాబ్ గెలుస్తుంది అనిపించిందా, లేకుండా అంటే స్టార్టింగ్ లో సూర్యవంశీ కొట్టే కొట్టుడు చూసి ఈజీగా 15 ఓవర్స్ లో మ్యాచ్ అయిపోతుంది అనిపించిందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.